बॉस मारो शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे स्वतंत्र भारत की जय, भारत माता की जय। हमारे साइड वन మీరు పక్కన శుభం అవతల మేడం ఆడుకోండి ఆడుకోండి చంద్రగౌడ్ ప్రజాప్రతినిధి राधा और आया का नहीं बोल किलो జోహార్ తెలంగాణ మన వీరులకు సాగిద్దాం అమరుల ఆశయాలను జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జోహార్ తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం నివాళులర్పించి మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉండే గౌరవ కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది, జిఎస్డిపి ఏ విధంగా పెరిగింది, రాష్ట్రం యొక్క ఆర్థిక విధానం ఏ విధంగా మెరుగుపడింది, 29 రాష్ట్రంలో నిలిచిన తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా ఏ విధంగా దాని వెనుక గౌరవ కేసీఆర్ గారి అనంత కృషి ఉంది. కాబట్టి ఆ వీడియోలు కూడా మనం ఇందాక గతంలో తెలంగాణ ఇబ్బందులు ఏ విధంగా ఉండే, తెలంగాణ వచ్చిన గౌరవ కేసీఆర్ గారు వాటి అన్నింటికి శాశ్వత పరిష్కారం వచ్చిందని మరి వీడియోలో మనం అందరూ కూడా వీక్షించారు. ఒక్కటి మాత్రం మిమ్మల్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ పార్టీలో ఇంత కమిట్మెంట్ ఉండదండి. ఇంత పెద్ద హాఫ్ అన్ అవర్ 1 అవర్ వీడియో వేస్తే కూడా చతుర్వేలలో ఒకరు తప్ప అందరు కమిట్మెంట్తో ఆ వీడియోని వీక్షించారు. కేసీఆర్ అంటేనే కమిట్మెంట్తో ఉన్న పార్టీ, కమిట్మెంట్తో ఉన్న నాయకులు కార్యకర్తలు ఉన్న పార్టీ, ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ అంటే అభిమానం పల్లెల్లో ఉంది, ప్రజలలో ఉంది. మనందరి గుండెల్లో కూడా గౌరవ కేసీఆర్ గారు విగ్రహం నిలవెత్తి వారి యొక్క ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఆకాంక్ష మరి కేసీఆర్ గారి 10 సంవత్సరాల ఈ అభివృద్ధి పథకం నడిపించడం కోసం వారు కృషి చేశారు. వారికి దేవుడు ఇంకా నిండా నూనెల్లించి తొందరలోనే రాబోయే కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారిని కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని తీర్చి కొద్దిమంది ముఖ్యులు ఉద్యోగంలో పాల్గొన్నవారు, తర్వాత అభివృద్ధిలో పాల్గొన్నవారు, రేపు రాష్ట్రాన్ని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ బీఆర్ఎస్ చేతిలో పెట్టడం కోసం, మళ్ళీ గౌరవ కేసీఆర్ గారి చేతిలో పెట్టడం కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరినీ మోటివేట్ చేయడం కోసం మరి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఒక్కొక్క 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. గౌరవనీయులు మన ప్రీతం నాయకులు జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి పద్మమ్మ గారికి, సభ్యులు చుట్టమ్మ గారికి,
అదేవిధంగా గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ శేఖర్ గౌడ్ గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు మా కన్వీనర్ అజయ్ గారికి, చంద్రబాబు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గారికి, మన కుటుంబ సభ్యులు టీఆర్ఎస్ సభ్యులు మీ అందరికీ ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అధ్యక్షురాలు పిలిపించిన మరుక్షణమే స్వచ్ఛందంగా వచ్చిన మీ అందరికీ తెలియజేస్తున్నాం. చూస్తున్నాం మనం ఎన్ని అంటే ఒక మెదక్ వరకు ఎదుర్కొంటే సిగ్గుశరంపై పరిస్థితి వచ్చింది. ఒక రింగ్ రోడ్డు 308 కోట్ల రూపాయలు ఇస్తే రద్దు చేసింది. ఒక ఎడపాయ దుర్గమ్మకు 100 కోట్లు ఇస్తే రద్దు చేసింది. ఒక 50 కోట్లు మిషన్ భగీరథతోటి మరి అన్ని బొక్కలు పడ్డాయని చెప్పి అన్న పెద్దల్ని మన చంద్రశేఖర్ పోతే ఒక 50 కోట్లు ఇచ్చింది. అప్పించింది 180 కోట్లతోటి అక్కడ మన మెడికల్ కాలేజీకి మనకు ఇవ్వడం జరిగింది, జీవో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 100 సీట్లతోటి మెడికల్ కాలేజ్ ఇస్తే అలాగే 50 సీట్లు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు ఆయన నియోజకవర్గానికి ఎంచుకొని పోయింది. అదేవిధంగా ప్రతి బీసీ కులాలకు, అన్ని కులాలకు, రెడ్డిలు, బ్రాహ్మణ సంఘము, అన్ని సంఘాలకు కూడా మన స్థలంతో పాటు డబ్బులు కూడా మనం ఇచ్చినాం జీవో. అవన్నీ కూడా రద్దు చేసింది. భూమి అయితే తీసుకోలేదు. భూమి తీసుకుంటే కోర్టు పోదామనే దాని మీద ఉన్నాము. సరే, కోర్టు తీసుకోలేదు. మరి ఈ 6 నెలల్లో ఒక్క పైసనన్నా తీసుకొచ్చిన ఘనత ఉందా అని ఒకసారి నేను సవిధంగా మనవి చేస్తున్నాను. ఉత్సవాల సందర్భంగా మనం ఏం చేసామనేది మీరు చూసిరు. ఈ గతంలో కాంగ్రెస్ ఏ విధంగా ఉంటే ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత ఏ విధంగా అయింది. మళ్ళీ తెరిచిర్రు ఇప్పుడు దుకాణాలు. ఏ దుకాణాలు తెరిచిర్రు? ఇప్పుడు ఈ హోటళ్ళు కాలిపోయే దుకాణాలు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే దుకాణాలు మళ్ళీ స్టార్ట్ అయ్యి బంద్ అయినాయి. అదేవిధంగా మళ్ళీ గతంలో ఏ విధంగా విత్తనాలు దొరుకుతలేవు, అదేవిధంగా ఇవాళ ఏ విత్తనాలు తీసుకున్నా ఇలా పరిస్థితి చూసుకొని ఫర్టిలైజర్ కానీ విషయంలో వస్తే దొరుకుతలేదు, విత్తనాలు దొరుకుతలేవు. సేమ్ గతంలో మాదిరిగా మళ్ళీ మొదలైపోయింది. ఇవాళ సిగ్గు శరం లేకుండా కొంతమంది తిరుగుతున్నారు. ఏం చేసామని చెప్తారో ఏమైందో వచ్చిన దాన్ని రద్దు చేసారు. మరి సస్యశ్యామలంగా ఉండే ప్రాంతాన్ని ఈరోజు మాట్లాడుతున్నారు. ఇవాళ ఫస్ట్ మనకి నీళ్ళు వచ్చినాయంటే ఇవాళ నీళ్ళు వస్తున్నాయి. మనకు మెదక్ పట్టణానికి నీళ్ళు అంటే నేను ఎంతో గతంలో చేరుకోవడానికి అనేకంగా కష్టపడుతుంది. ఇప్పుడు చూసుకుంటే దాని మన కళేశ్వరం ద్వారా మనకు నీళ్ళు వస్తాయి. ఈరోజు మంచిగా మంచినీళ్ళు మనం మెదక్ రాస్తున్నాం. ఎక్కడెక్కడో పోయి నా బాయిల కాడికి తెచ్చుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా దగ్గర నలుగురు మా బావి కాడికి తెచ్చుకోవడం. ఇలా ప్రతి ఇంట్లో నల్లబెట్టి మహిళలకు మనం ఎంతో గౌరవంగా చూసినాం. సరే, తప్పు జరిగిపోయింది. మంచి ప్రణాళిక చేసి మెదక్ పట్టణాన్ని ఒక సుందరవంతంగా తీర్చిదిద్దాలని. ఇప్పుడు మన పక్కనైతే హైదరాబాద్ తీసుకుపోతున్నారు, ఎంతో మంది తెచ్చుకుంటున్నారు. క్రిటికల్ కేర్ కావాలని మరి పద్మమ్మ గారు ప్రయత్నం చేసి 23,85,00,000 నిర్మాణం జరుగుతున్నది. ఏఆర్ఎం మార్కెట్ కట్టడం జరుగుతున్నది. అన్న ఆధ్వర్యంలో లైబ్రరీ